ఆ అందరికీ నమస్కారం. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో అదృశ్య వలయాలు మనల్ని రక్షిస్తూ ఉంటాయి. అవును, నిజమే. మనం పెద్దగా గమనించకపోయినా అవి ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. మ్మ్, వాటిలో అత్యంత శక్తివంతమైనది మరియు ప్రతిరోజు మిలియన్ల కొద్ది ప్రజలు తమ జేబుల్లోంచి డబ్బులు తీసి మరీ చెల్లించేది అదేనండి, బీమా. ఇన్సూరెన్స్ అంటాం కదా, అది. ఖచ్చితంగా. ఇది ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో రాబోయే ఒక పెద్ద ఊహించని విపత్తుకు వ్యతిరేకంగా మనం నిర్మించుకునే ఒక చట్టబద్ధమైన రక్షణ కవచం. అవును, కానీ ఎప్పుడైనా దీని గురించి లోతుగా ఆలోచించారా? అసలు మనం కట్టే ప్రీమియము, మనకు ఇచ్చే ఆ పాలసీ పత్రం, ఇవన్నీ అసలు ఒక చట్టబద్ధమైన రక్షణ కవచంగా ఎలా మారతాయని? బహుశా చాలామంది ఆలోచించి ఉండరు. అందుకే ఒక న్యాయశాస్త్ర ప్రొఫెసర్ కోణంలో ఈరోజు మన ముందున్న మూలాధారాలను పరిశీలిస్తే ఆ బీమా చట్టమనేది ఎంత సూక్ష్మంగా మరియు పకడ్బందీగా నిర్మించబడిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మన మూలాధారాల ఆధారంగా చేసే ఈ లోతైన విశ్లేషణలో ఆ బీమా అనే అదృశ్య వ్యవస్థ వెనుక ఉన్న అస్సలైన రహస్యాలను ఛేదించబోతున్నాం. ఇది కేవలం ఒక కాగితం గురించి కాదు సుమా. అవునండి, మనుషులకు సహజంగా ఉండే భయాన్ని, భవిష్యత్తుపై ఉండే ఆందోళనను ఒక నిశ్చితమైన ఆర్థిక భద్రతగా మార్చడమే బీమా వెనుక ఉన్న ప్రాథమిక న్యాయసూత్రం. ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యమేంటంటే సంక్లిష్టంగా, గందరగోళంగా కనిపించే ఈ బీమా చట్టం వెనుకనున్న మూలసూత్రాలను సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా విడమర్చి చెప్పడం. సరే, దీన్ని విశ్లేషిద్దాం. అసలు ఈ బీమా అనే కాన్సెప్ట్ ఎందుకు పుట్టింది? ఇది ఎందుకు అవసరమో అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్య ఏమిటో చూడాలి. సరిగ్గా చెప్పారు. మనం ముందు ఆ సమస్య మూలాల్లోకి వెళ్ళాలి. అంటే చూడండి, మనం జీవిస్తున్న ఈ ప్రపంచం పూర్తిగా రిస్క్ అంటే నష్టం వచ్చే ప్రమాదం మీదనే నిర్మించబడి ఉంది కదా. అది ఒక కారు నడపడం కావచ్చు, లేదా ఒక సొంత ఇంటి కొనుక్కోవడం కావచ్చు. అవును, ఒక చిన్న వ్యాపారం ప్రారంభించడం కూడా కావచ్చు. ఈ దైనందిన పనులన్నింటిల్లోనూ ఎక్కడో ఒకచోట ఊహించని ఆర్థిక విపత్తు దాగి ఉంటుంది. ఎవరైనా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి మన కారును గుద్దేయొచ్చు, ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరగవచ్చు, లేదా మన వల్ల ఎవరికైనా నష్టం జరిగి వాళ్లు మన మీద కోర్టులో కేసు వేయొచ్చు కదా. ఇవన్నీ మనం తప్పించుకోలేని వాస్తవాలు. ఆ నష్టవచ్చే ప్రమాదమే ఆ అనిశ్చితి ఇక్కడ ప్రాథమిక సమస్య. ఆ సమస్యకు న్యాయవ్యవస్థ కనుగొన్న అత్యంత తెలివైన చట్టపరమైన పరిష్కారమే బీమా ఒప్పందం. దీన్నే మనం ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అంటాం. అంటే న్యాయపరంగా చెప్పాలంటే ఇది ఒక అనిశ్చితిని నిర్వహించడానికి రూపొందించబడిన ఒక పత్రమన్నమాట. అవును, ఇది ఒక సాధారణ మార్పిడి సూత్రం మీద పనిచేస్తుంది. మనం బీమా కంపెనీకి ప్రీమియం అనే ఒక చిన్న నిర్దిష్టమైన మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తాం. దానికి బదులుగా భవిష్యత్తులో జరగబోయే అతిపెద్ద అనిశ్చితమైన నష్టాన్ని ఆ కంపెనీ తన భుజాలపై వేసుకుంటుంది. భలే చెప్పారు. అంటే ఎప్పుడు వస్తుందో తెలియని ఒక పెద్ద ఆర్థిక విపట్టును మనము భరించగలిగే ఒక చిన్న నెలవారీ లేదా వార్షిక బిల్లుతో భర్తీ చేస్తున్నామన్నమాట. ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఈ ఒప్పందాన్ని ఒక సాధారణ వ్యాపార లావాదేవీల నుండి వేరుచేసే ఒక కీలకమైన చట్టపరమైన ప్రమాణం ఉంది. దానినే న్యాయపరిభాషలో అత్యంత సద్భావన లేదా అట్మోస్ట్ గుడ్ ఫేత్ అంటారు. అత్యంత సద్భావన, ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది. అంటే మనం రోజూ చూసే మామూలు అగ్రిమెంట్స్ కంటే ఇది ఏ విధంగా భిన్నంగా ఉంటుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒక సాధారణ వ్యాపార ఒప్పందంలో ఉదాహరణకు మీరొక పాత కారు కొంటున్నారనుకోండి. కొనుగోలుదారుడిగా మీ జాగ్రత్తలో మీరుండాలి, అమ్మే వ్యక్తి తన లాభం తాను చూసుకుంటాడు. ఇద్దరూ ఒకరికొకరు అన్ని నిజాలు చెప్పాలని రూరేమీ లేదు. అవును కదా, ఎవరి జాగ్రత్తలో వాళ్ళుంటారు అక్కడ. కానీ బీమా ఒప్పందంలో అలా కుదరదు. ఇక్కడ బీమా సంస్థ మరియు పాలసీ తీసుకునే వ్యక్తి ఇద్దరూ ఖచ్చితమైన నిజాయితీతో వ్యవహరించాలి. తమకు తెలిసిన అన్ని ముఖ్యమైన వాస్తవాలను వెల్లడించాలనే కఠినమైన నియమమిది. ముఖ్యంగా పాలసీదారుడు తన రిస్క్ గురించిన ప్రతి చిన్న వివరాలను దాచకుండా చెప్పాలి. అంటే ఇప్పుడు నేనొక ఆరోగ్య బీమా లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు గతంలో నాకేదైనా గుండె సంబంధిత సమస్య ఉంటే దాన్ని కంపెనీకి చెప్పకుండా దాచిపెట్టి పాలసీ తీసుకుంటే తర్వాత ఎప్పుడూ ఆస్పత్రి పాలైనప్పుడు వాళ్ళు నా క్లెయిమ్ తిరస్కరించే హక్కు ఉంటుందన్నమాట. అవును, ఒకవేళ మీరు ఆ విషయాన్ని దాచిపెడితే మీరు ఆ అత్యంత సద్భావన నియమాన్ని ఉల్లంఘించినట్లే. చట్టం దృష్టిలో ఆ ఒప్పందం పునాది నుండే చెల్లదు.
ఎందుకంటే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టే కంపెనీ మీ ప్రీమియం ఎంత ఉండాలో నిర్ణయిస్తుంది. మీరు చెప్పింది లాజికల్గా ఉంది. తప్పు సమాచారం ఇస్తే ఆ రిస్క్ అంచనా మొత్తం తప్పవుతుంది కదా. నిజమే. అదే సమయంలో ఈ నియమం బీమా కంపెనీలకు కూడా వర్తిస్తుంది సుమా. వారు కూడా పాలసీలోని మినహాయింపుల గురించి, నియమాల గురించి పాలసీదారుడికి అత్యంత పారదర్శకంగా వివరించాలి. ఓహో, ఇదొక టూవే స్ట్రీట్ అన్నమాట. రెండు వైపులా నిజాయితీ ఉండాలి. బాగుంది. అయితే ఇక్కడ నాకొక చిన్న సందేహం. చాలామందికి బీమా కంపెనీలు ఎలా లాభాలు గడిస్తాయో అర్థం కాదు కదా. మనం కొద్దిపాటి ప్రీమియం కడితే లక్షల రూపాయల క్లెయిమ్ వారు ఎలా ఇవ్వగలుగుతారు? దీని వెనుక ఉన్న లాజిక్ ఒకసారి పరిశీలిస్తే బీమా జీవిత చక్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడే పూలింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. బీమా అనేది వ్యక్తిగత స్థాయిలో చూస్తే ఒకరి రిస్క్ కవర్ చేయడం. కానీ కంపెనీ స్థాయిలో చూస్తే కంపెనీ స్థాయిలో అది సామాజికంగా నష్టాన్ని విభజించడం. లక్షలాది మంది తమకు నష్టం వస్తుందేమో అన్న భయంతో చిన్న చిన్న ప్రీమియాలు చెల్లిస్తారు. అవన్నీ కలిసి ఒక పెద్ద నిధిగా, ఒక పూల్గా మారుతాయి. ఆ లక్షలాది మందిలో అందరికీ ఒకేసారి ప్రమాదాలు జరగవు కదా. అవును, అందరికీ ఒకేసారి నష్టం రాదు కదా. దురదృష్టవశాత్తు ఎవరికైతే నిజంగా నష్టం జరుగుతుందో ఆ కొద్దిమందికి ఆ పెద్ద నిధి నుండి నష్టపరిహారం చెల్లిస్తారు. దీన్ని బట్టే రిస్కును బదిలీ చేయడం ఎంత శాస్త్రీయంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. సో, ఒకరి నష్టాన్ని అందరూ పంచుకుంటున్నారన్నమాట. ఇప్పుడు ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చాలా స్పష్టమయ్యింది. అయితే ఈ బీమా ప్రపంచం ఎంత విస్తృతంగా ఉందో ఒకసారి మ్యాపింగ్ చేద్దాం. ఇదొక పెద్ద సముద్రం లాంటిది కదా. దీన్ని చట్టపరంగా ఎలా విభజిస్తారు? న్యాయపరంగా చూస్తే బీమా రంగాన్ని ప్రధానంగా రెండు స్పష్టమైన భాగాలుగా విభజించవచ్చు. మొదటిది జీవిత బీమా, లైఫ్ ఇన్షూరెన్స్. రెండవది జీవితేతర బీమా లేదా సాధారణ బీమా, నాన్ లైఫ్ ఇన్షూరెన్స్. ఈ రెండింటి మధ్య ఉన్న చట్టపరమైన వ్యత్యాసం చాలా పెద్దది. జీవిత బీమా అనేది ఒక మంచి ప్రాణానికి సంబంధించింది కదా. అవును, ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఇందులో మీరు ప్రీమియం చెల్లిస్తూ ఉంటే ఒక నిర్దిష్ట సమయం తర్వాత గాని లేదా దురదృష్టవశాత్తు పాలసీదారుడు మరణిస్తే గాని ముందుగా అంగీకరించిన ఒక ఖచ్చితమైన మొత్తాన్ని బీమా కంపెనీ నామినీకి చెల్లిస్తుంది. మానవ ప్రాణానికి ఎవ్వరూ వెలకట్టలేరు కాబట్టి ముందే ఒక ఖచ్చితమైన మొత్తాన్నిక్కడ నిర్ణయించుకుంటారు. మరి ఈ జీవితేతర బీమా సంగతేమిటి? మనం మన కార్లకు, బైకులకు, ఇళ్లకు చేసేది అంతా ఈ కోవలోకే వస్తుంది కదా. ఇది లైఫ్ ఇన్షూరెన్స్ కంటే ఎలా భిన్నంగా పనిచేస్తుంది? జీవితేతర బీమా అనేది పూర్తిగా భిన్నమైన చట్టపరమైన సిద్ధాంతంపై నడుస్తుంది. ఇది సాధారణంగా వార్షిక ప్రాతిపదికన ఉంటుంది. దీని న్యాయ పరిభాషలో ఇండెమ్నిటీ అనే అద్భుతమైన చట్టపరమైన ఆలోచనపై నిర్మించారు. ఇండెమ్నిటీ అంటే సులభంగా చెప్పాలంటే నష్టపరిహారం చెల్లించి యథాస్థితికి తీసుకురావడమనే కదా అర్థం? సరిగ్గా చెప్పారు. దీని వెనుక ఉన్న చట్టపరమైన ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంటుంది. నష్టం జరగకముందు మీరు ఆర్థికంగా ఏ స్థితిలో ఉన్నారో సరిగ్గా ఆ స్థితికే మిమ్మల్ని తిరిగి తీసుకురావాలి. అంతకంటే ₹1 ఎక్కువ ఇవ్వకూడదు, ₹1 తక్కువ ఇవ్వకూడదు. బీమా ద్వారా మీరు ఎట్టి పరిస్థితిలోనూ లాభపడకూడదు అనేదే ఈ ఇండెమ్నిటీ సూత్రం. ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే నా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి నా 5 ఏళ్ల పాత టీవీ కాలిపోతే నేను కంపెనీ దగ్గరకు వెళ్లి నాకు లేటెస్ట్ మోడల్ స్మార్ట్ టీవీ కావాలి, డబ్బులివ్వండి అని అడిగితే కుదరదన్నమాట. కుదరదు. ఆ పాత టీవీ ప్రస్తుత విలువ ఎంతుందో అంతే ఇస్తారు. కారు యాక్సిడెంట్ అయినా అంతే. దాన్ని మునుపటి స్థితికి తీసుకురావడానికి అంటే రిపేర్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో అంతే చెల్లిస్తారు. అప్గ్రేడ్ చేసుకోవడానికి బీమాను వాడకూడదు. భలే నియమమిది. ఒకవేళ బీమా ద్వారా కొత్త వస్తువులు వస్తాయి, లాభం వస్తుంది అని చట్టం అనుమతిస్తే ప్రజలు కావాలనే తమ పాత వస్తువులను పాడు చేసుకుని కొత్తవి క్లెయిమ్ చేయడం మొదలుపెడతారు. దాన్ని నిరోధించడానికే ఈ ఇండెమ్నిటీ. ఈ జీవితేతర బీమా పరిధి చాలా విశాలమైనది. ఇందులో ఎన్నో రకాలున్నాయి. సముద్ర బీమా లాంటివా? అవును. సముద్రంలో ప్రయాణించే ఓడలు, సరుకుల కోసం సముద్ర బీమా ఉంది. భవనాలకు, ఫ్యాక్టరీలకు అగ్నిప్రమాద బీమా ఉంది. మనందరికీ రోజూ అవసరమయ్యే మోటార్ బీమా ఉంది. వీటన్నింటితో పాటు ఆధునిక ప్రపంచంలో అత్యంత కీలకమైనది బాధ్యతా బీమా. దీన్నే లయబిలిటీ ఇన్సూరెన్స్ అంటారు. ఈ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది కొంచెం కాంప్లెక్స్ లాగా అనిపిస్తోంది. మన ఆస్తులను రక్షించుకోవడానికి ఆస్తి బీమా, మన ప్రాణాలకు ఆరోగ్య బీమా ఉన్నట్లే ఈ బాధ్యతా బీమా అనేది దేనికోసం? నా వల్ల ఎవరికైనా నష్టం జరిగితే వాళ్లు నామీద వేసే కేసుల కోసమేనా? అవును, అక్షరాలా అదే.
ఒక డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు పొరపాటు జరిగినా లేదా మీ వ్యాపార సముదాయంలో ఎవరైనా జారిపడి గాయపడినా వారు మీపై లక్షల రూపాయల నష్టపరిహారం కోరుతూ కోర్టులో దావా వేయవచ్చు. అవును కదా, అలాంటి చట్టపరమైన కేసుల నుండి రక్షించుకోవడానికి. ఆ చట్టపరమైన మరియు ఆర్థిక దాడి నుండి మీ వ్యక్తిగత ఆస్తులు కరిగిపోకుండా రక్షించే కవచమే ఈ లయబిలిటీ ఇన్సూరెన్స్. దీన్ని బట్టి మనం బీమా రంగాన్ని 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. 1. మనుషుల ప్రాణాలకు, ఆరోగ్యానికి సంబంధించినది వ్యక్తిగత బీమా. అవును. 2. వస్తువులు, భవనాలు, వాహనాలకు సంబంధించినది ఆస్తి బీమా. మరియు 3. ఇతరులకు నష్టం కలిగించినప్పుడు వచ్చే న్యాయపరమైన ఇబ్బందుల నుండి రక్షించేది బాధ్యతా బీమా. ఇదొక క్లియర్ మ్యాప్ లాగా ఉంది. అయితే మనం ఇందాక మాట్లాడుకున్న ఇండెమ్నిటీ సూత్రాన్ని, అంటే బీమా ద్వారా ఎవరూ లాభపడకూడదు అనే రూల్ని కఠినంగా అమలు చేయడానికి చట్టంలో ఇంకేమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయా? ఎందుకంటే మనుషులు చాలా తెలివైనవాళ్లు కదా, ఏదో ఒక రకంగా సిస్టంని మోసం చెయ్యాలని చూస్తుంటారు. ఇక్కడ ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే చట్టం మనుషుల కంటే ఒక అడుగు ముందే ఆలోచించింది. ఈ బీమా వ్యవస్థ లోపల కొన్ని అద్భుతమైన, సూక్ష్మమైన చట్టపరమైన నియమాలు ఒక మెషిన్లోని గేర్స్ లాగా దాగి ఉన్నాయి. ఇవి బీమాను ఒక వ్యాపారంగా కాకుండా ఒక నష్టపరిహార సాధనంగా ఉంచుతాయి. వాటిలో 2 సిద్ధాంతాలు చాలా ముఖ్యమైనవి. అందులో మొదటిది డాక్ట్రిన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. డాక్ట్రిన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అంటే అందరూ కలిసి పంచుకోవడమనే కదా అర్థం? ఇది ఎలా పనిచేస్తుంది? ఒకవేళ నేను నా ఇంటి మీద 2 వేర్వేరు బీమా కంపెనీల నుండి 2 పాలసీలు తీసుకుని ఏదైనా నష్టం జరిగినప్పుడు రెండింటి నుండి పూర్తి డబ్బులు తీసుకుందామని ప్లాన్ చేస్తే? అలా ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ని ఫెయిల్ చేయడానికే ఈ డాక్ట్రిన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఉంది. ఒకే ఆస్తిపై మీరు ఎన్ని పాలసీలు తీసుకున్నా చట్టానికి అభ్యంతరం లేదు. కానీ నష్టం జరిగినప్పుడు మీరు ఆ అన్ని కంపెనీల నుండి పూర్తి నష్టపరిహారాన్ని వేరువేరుగా వసూలు చేసి లాభపడలేరు. అంటే 2 సార్లు పేమెంట్ తీసుకోలేరు. ఈ సూత్రం ప్రకారం ఆ బీమా కంపెనీలన్నీ ఒకదానితో ఒకటి మాట్లాడుకుని మీకు జరిగిన వాస్తవ నష్టాన్ని తమ పాలసీల నిష్పత్తిలో పంచుకుని మీకు నష్టాన్ని మాత్రమే భర్తీ చేస్తాయి. మీరు లాభపడే ప్రసక్తే లేదు. మీకు నష్టం వస్తే ఆదుకుంటారు, కానీ డబుల్ పేమెంట్స్ తీసుకుని లాభపడతాను అంటే కుదరదు. ఇది చాలా లాజికల్గా ఉంది. కంపెనీలు కూడా తమలో తాము సమన్వయం చేసుకుని ఫ్రాడ్ని అడ్డుకుంటాయన్నమాట. మరి 2వ నియమం ఏమిటో చెప్పారు, సబ్రోగేషన్ అని. దాని కథేమిటి? రెండవది డాక్ట్రిన్ ఆఫ్ సబ్రోగేషన్. ఇది న్యాయశాస్త్రంలో ఒక మాస్టర్పీస్ అని చెప్పవచ్చు. సబ్రోగేషన్ అంటే మీ స్థానంలోకి వేరొకరు రావడం లేదా మీ బూట్లలోకి వాళ్లు అడుగుపెట్టడం. బూట్లలోకి అడుగుపెట్టడం అంటే? ఉదాహరణకు, మీరు మీ కారును రోడ్డు పక్కన పార్క్ చేశారు. ఎవరో తాగి డ్రైవ్ చేస్తూ వచ్చి మీ కారుని గుద్దేశారనుకుందాం. ఇక్కడ తప్పు మీది కాదు, ఆ తాగి నడిపినవాడిది. కానీ మీరు వాడితో రోడ్డు మీద గొడవపడి కోర్టుల చుట్టూ తిరిగి డబ్బులు వసూలు చేసుకోవాలంటే ఏళ్ల సమయం పడుతుంది గదా. అవును, చాలా కష్టమది. అప్పుడు మీ బీమా కంపెనీ ఏం చేస్తుందంటే ముందుగా ఆ డ్యామేజ్కి అయ్యే రిపేర్ ఖర్చులను వెంటనే మీకు చెల్లించేస్తుంది. అంటే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నేను హ్యాపీ. కానీ ఆ తప్పు చేసినవాడు అలాగే తప్పించుకుని పోతాడా? వాడికి శిక్ష ఉండదా? ఇక్కడే సుబ్రోగేషన్ వస్తుంది. మీకు బీమా కంపెనీ పరిహారం చెల్లించిన మరుక్షణం ఆ తప్పు చేసిన 3వ వ్యక్తిపై చట్టపరంగా పోరాడే మీ హక్కు మీ బీమా కంపెనీకి బదిలీ అవుతుంది. ఓహో, భలే ఉందే. అప్పుడు మీ బీమా కంపెనీ సదరు పాలసీదారుడి స్థానంలోకి వచ్చి తప్పు చేసిన ఆ 3వ వ్యక్తిపై లేదా వాడి బీమా కంపెనీపై కేసు వేసి మీకు చెల్లించిన డబ్బును వాడి జేబులోంచి రాబడుతుంది. దీనివల్ల 2 లాభాలున్నాయి కదా. అవును. 1, మీకు వెంటనే న్యాయం జరుగుతుంది. 2, తప్పు చేసినవాడు చట్టం నుండి తప్పించుకోలేడు. సిస్టం చాలా నిష్పక్షపాతంగా నడుస్తోంది. అద్భుతం. అంటే నేను సైలెంట్ అయిపోయినా నా తరపున నా బీమా కంపెనీ వెళ్ళి వాడి పని పడుతోందన్నమాట. నష్టపోయిన వ్యక్తికి ఇబ్బంది ఉండకూడదు, తప్పు చేసిన వాడు బాధ్యత వహించాలి. చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. అవును. అయితే వీటన్నింటినీ వింటుంటే నాకొక ప్రశ్న మెదులుతోంది. బీమాను ఒక జూదంలాగా లేదా ఒక బెట్టింగ్లాగా వాడే అవకాశముందా? అంటే ఉదాహరణకు, పక్కింటివాడి కారు మీద నేను బీమా కట్టేసి ఆ కారు ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందా, నాకెప్పుడు డబ్బులొస్తాయా అని ఎదురుచూస్తే అది ఒక క్యాసినోలాగా మారిపోతుంది కదా. ఈ ఆలోచన మీకు మాత్రమే రాలేదు. 100 ఏళ్ల క్రితం ప్రజలు కూడా ఇలాగే ఆలోచించారు. ఇంగ్లాండ్లో ఒకప్పుడు ఇతర వ్యక్తుల ఓడల మీద, ఇతరుల జీవితాల మీద బీమా తీసుకుని పందాలు కాసేవారు. ఇది సమాజానికి చాలా ప్రమాదకరం. మరి దాన్నేలా ఆపారు?
ఆ పరిస్థితిని నివారించడానికి, బీమా వ్యవస్థ కుప్పకూలిపోకుండా నిలబెట్టడానికి న్యాయ వ్యవస్థ ఒకే ఒక బలమైన మూలస్తంభాన్ని నిర్మించింది. అదే ఇన్ష్యూరబుల్ ఇంట్రెస్ట్ లేదా బీమా చేయదగిన ఆసక్తి. ఈ ఒక్క సూత్రం లేకపోతే బీమా వ్యవస్థ మొత్తం ఒక పెద్ద జూదగృహంగా మారిపోతుంది. ఇన్ష్యూరబుల్ ఇంట్రెస్ట్ ఇది వినడానికి కొంచెం బరువుగా ఉంది. దీన్ని న్యాయపరంగా ఎలా నిర్వచిస్తారసలు? దీన్ని వివరించడానికి ఒక న్యాయ ప్రొఫెసర్గా నేను తరచుగా ఉదాహరించే ఒక ప్రసిద్ధ కోర్టు తీర్పును ఇక్కడ ప్రస్తావించాలి. ఇది 1883 నాటి ఒక బ్రిటిష్ కేస్. ఆ తీర్పులో న్యాయమూర్తి ఎంతో లోతైన అర్థం వచ్చేలా ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏమని చెప్పారు? ఎవరూ ఒక ఇటుకల భవనాన్ని లేదా ఒక ఇనుప వస్తువును బీమా చేయరు. ఆ వస్తువుపై ఉన్న వారి ఆర్థిక ఆసక్తిని మాత్రమే బీమా చేస్తారు అని చెప్పారు. ఆ వస్తువుపై ఉన్న ఆర్థిక ఆసక్తిని బీమా చేస్తారు. ఈ వాక్యం వినడానికి చాలా సింపుల్గా ఉంది, కాని దీని అర్థం చాలా లోతుగా ఉంది కదా. అంటే వస్తువు కాదు ముఖ్యం, ఆ వస్తువుతో మనకున్న బంధం ముఖ్యం అంటారా? దీని ఒక ప్రాక్టికల్ ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. దీనర్థం ఏమిటంటే, మీరు ఏదైనా ఒక ఆస్తికి బీమా చేయాలంటే ఆ ఆస్తితో మీకొక ఆర్థిక అనుబంధం ఉండాలి. మీకు అందులో ఆర్థిక భాగస్వామ్యం అంటే స్కిన్ ఇన్ ది గేమ్ ఉండాలి. అంటే ఆ ఆస్తి సురక్షితంగా ఉంటే మీకు ఆర్థికంగా లాభం లేదా మనశ్శాంతి ఉండాలి. ఆ ఆస్తి ధ్వంసమైతే మీకు ప్రత్యక్షంగా జేబులోంచి డబ్బులు పోయినట్లు ఆర్థిక నష్టం వాటిల్లాలి. ఆ డైరెక్ట్ కనెక్షన్ ఉంటేనే మీకు ఇన్ష్యూరబుల్ ఇంట్రెస్ట్ ఉన్నట్లు. అప్పుడే మీరు చట్టబద్ధంగా బీమా తీసుకోగలరు. భలే చెప్పారు. దీన్ని ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక వ్యక్తి రోజూ ఒక టాక్సీ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడనుకోండి. ఆ కారు మీద అతనికి ఇన్ష్యూరబుల్ ఇంట్రెస్ట్ ఉందా? ఏమనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ టాక్సీ రోడ్ మీద తిరిగితేనే అతనికి ఆదాయం. ఒకవేళ అది యాక్సిడెంట్కి గురై గ్యారేజ్లో ఉంటే అతని ఆదాయం ఆగిపోతుంది, పైగా రిపేర్ ఖర్చు పడుతుంది. ఇక్కడ అతనికి ఆ కారుతో ప్రత్యక్ష ఆర్థిక సంబంధం ఉంది. కాబట్టి అతను దానికి బీమా తీసుకుంటాడు. ఖచ్చితంగా. ఇప్పుడు ఆ టాక్సీ ఓనర్ ఆ కారును వేరొకరికి అమ్మేశాడనుకుందాం. రిజిస్ట్రేషన్ కూడా మారిపోయింది. కానీ పాత ఇన్సూరెన్స్ పాలసీ ఇంకా అతని పేరు మీదే ఉంది. అప్పుడేమవుతుంది? కారు అమ్మేసిన మరుక్షణం అతని ఆర్థిక సంబంధం తెగిపోతోంది కదా. ఆ తర్వాత ఆ కారు ఏమైపోయినా, ప్రమాదానికి గురైనా పాత యజమానికి ఎలాంటి నష్టం జరగదు. కాబట్టి ఆ కారు మీదున్న ఇన్ష్యూరబుల్ ఇంట్రెస్ట్ పోతుంది. అంటే మీరిందాక చెప్పిన లాజిక్ ప్రకారం ఆసక్తి పోయింది కాబట్టి పాత యజమాని పేరు మీద ఉన్న బీమా పాలసీ కూడా ఆటోమేటిక్గా చెల్లకుండా పోతుందన్నమాట. ఇది చాలా పర్ఫెక్ట్ లాజిక్. ఇది వినడానికి సులభంగానే ఉంది. కానీ ఇక్కడే చట్టం మరింత లోతుగా ఆలోచిస్తోంది. ఈ ఆర్థిక ఆసక్తి లేదా ఇన్ష్యూరబుల్ ఇంట్రెస్ట్ అనేది అసలు ఏ సమయంలో ఉండాలి అనే దానిపై బీమా రంగాన్ని బట్టి చట్టం వేర్వేరు నియమాలను విధించింది. అంటే అన్నింటికీ ఒకే రూల్ పనిచేయదా? పనిచేయదు. ఇదొక న్యాయ విద్యార్థికి అత్యంత ఆసక్తికరమైన అంశం. ఏ సమయంలో ఉండాలి అంటే పాలసీ కొన్నప్పుడా లేదా నాకు నష్టం జరిగినప్పుడా? దీనిక్కూడా వేరేవేరు రూల్స్ ఉన్నాయా? అదే ఇక్కడున్న మ్యాజిక్. ముందుగా జీవిత బీమా తీసుకుందాం. ఇక్కడ చట్టం ఏం చెబుతుందంటే, ఈ ఆసక్తి పాలసీ ప్రారంభ సమయంలో, అంటే మీరు పాలసీ కొనుగోలు చేసే సమయంలో మాత్రమే ఉంటే సరిపోతుంది. ఓకే, ఎలాగంటే? ఉదాహరణకు మీరొక వ్యాపారంలో ఒక వ్యక్తితో పార్ట్నర్గా ఉన్నప్పుడు అతని జీవితంపై మీరు బీమా తీసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు అతని వల్ల మీకు ఆర్థిక ఆసక్తి ఉంది. ఆ తర్వాత కొన్నేళ్లకు మీరు విడిపోయినా పాత పాలసీని మీరు కొనసాగించవచ్చు. అతను చనిపోతే మీకు డబ్బులొస్తాయి. పాలసీ తీసుకునే సమయంలో ఆసక్తి ఉండటమే చట్టానికి ముఖ్యం. నష్టం జరిగినప్పుడు అంటే మరణించినప్పుడు ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్కి స్టార్టింగ్లో ఉండాలి. మరి సముద్ర బీమాలో ఎలా ఉంటుంది? ఓడల మీద చాలా వ్యాపారం జరుగుతుంది గదా. సముద్ర బీమా గురించి ఆలోచిస్తే, సముద్రం మీద ఓడల్లో వెళ్లే సరుకులు ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్లేలోపు ప్రయాణంలో ఉండగానే కాగితాల మీద 10 సార్లు చేతులు మారతాయి, ఎన్నోసార్లు అమ్ముడవుతాయి. అవును, అది గ్లోబల్ ట్రేడ్ కదా. కాబట్టి పాలసీ తీసుకున్నప్పుడు ఆ సరుకుపై ఆసక్తి ఎవరికుందో కనిపెట్టడం కష్టం. అందుకే సముద్ర బీమాలో కేవలం నష్టం జరిగినప్పుడు మాత్రమే ఈ ఆర్థికాసక్తి ఉంటే సరిపోతుందని చట్టం చెబుతుంది. నష్టం జరిగినప్పుడు ఆ సరుకు యజమాని ఎవరో వారికే పరిహారం అందుతుంది. భలే ప్రాక్టికల్గా ఆలోచించి డిజైన్ చేశారు దీన్ని. మరి మన రోజువారీ ఇళ్ళు, కార్లు లాంటి ఆస్తి బీమా పరిస్థితేంటి? ఇందులో నియమం ఎలా ఉంటుంది? ఆస్తి బీమా విషయంలో చట్టం చాలా కఠినంగా ఉంటుంది. పాలసీ కొనుగోలు చేసినప్పుడు అంటే ప్రారంభంలో, మరియు నష్టం జరిగినప్పుడు అంటే చివర్లో, ఈ 2 సమయాల్లోనూ ఆ ఆస్తిపై మీకు ఆర్థిక సంబంధం ఉండాలని చట్టం స్పష్టం చేస్తుంది. అంటే ఆ ఆర్థిక అనుబంధం ఎక్కడా తెగిపోకుండా నిరంతరాయంగా ఉండాలన్నమాట. అవును.
మధ్యలో మీరు ఆస్తిని అమ్మేస్తే మీరిందాక చెప్పిన టాక్సీ ఉదాహరణలాగా ఆసక్తి పోతుంది కాబట్టి ఆటోమేటిక్గా పాలసీ కూడా రద్దవుతుంది. అద్భుతం! నిజంగా ఈ బీమా చట్టాలు గాలిలో రాసినవి కావు. ఎంత సైంటిఫిక్గా, లాజికల్గా, మానవ నైజాన్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయబడ్డాయో ఇప్పుడు పూర్తిగా అర్థమవుతోంది. సరే, ఇప్పుడీ సుదీర్ఘమైన, లోతైన విశ్లేషణలో మనం చర్చించిన ముఖ్యాంశాలను ఒక్కసారి సంక్షిప్తంగా సమీక్షిద్దాం. తప్పకుండా. మొట్టమొదటిగా, బీమా అనేది కేవలం ఒక కాగితం కాదు, అదొక పటిష్టమైన, చట్టపరమైన ఒప్పందం. ఇది మన ఆందోళనను, ఊహించని పెద్ద నష్టాన్ని మనం చెల్లించే ఒక చిన్న ప్రీమియం అనే ఊహించదగిన ఖర్చుగా మారుస్తోంది. అత్యంత సద్భావన అనే పునాది మీద ఇది నిలబడి ఉంటుంది. అవును. దీన్ని మనం జీవిత మరియు జీవితేతర బీమాలుగా విభజించవచ్చని. జీవితేతర బీమా అనేది ఇండెమ్నిటీ అంటే యథాస్థితికి తీసుకురావడం అనే సూత్రంపై పనిచేస్తుందని, ఎవరైనా దీని ద్వారా లాభపడాలనుకుంటే కుదరదని అర్థం చేసుకున్నా. అవును. మరియు డాక్ట్రిన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ మరియు సబ్రోగేషన్ లాంటి చట్టపరమైన గేర్లు వ్యవస్థను ఎలా నిష్పక్షపాతంగా నడిపిస్తున్నాయో, తప్పు చేసిన వాడిని ఎలా బాధ్యుడిని చేస్తున్నాయో మనం చూశాం. వీటన్నిటికీ మూలస్తంభంగా నిలిచేది ఇన్ష్యూరబుల్ ఇంట్రెస్ట్. బీమాను ఒక క్యాసినో లాంటి జోదం కాకుండా కాపాడేది ఇదే. మీరన్నట్లు ఒక వస్తువును కాదు, ఆ వస్తువుతో మీకున్న ఆర్థిక అనుబంధాన్ని బీమా చేయడం. కాబట్టి ఈ చర్చ నుండి మనం తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన సందేశం ఒక్కటే: బీమా పాలసీ అంటే కేవలం మన వస్తువులను, మన కారునో, ఇంటినో భౌతికంగా రక్షించడం కాదు. ఆ వస్తువులు పోయినప్పుడు మన జీవితం తలకిందులు కాకుండా మన ఆర్థిక అనుబంధాన్ని రక్షించుకోవడం. అక్షరాలా నిజం. జ్ఞానంతో, బాధ్యతతో వాడుకోవాల్సిన ఒక అద్భుతమైన ఆర్థిక మరియు న్యాయపరమైన సాధనం ఈ బీమా. దీని వెనుకున్న చట్టపరమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే దాన్ని మరింత మెరుగ్గా మనం ఉపయోగించుకోగలం. ఇది చాలా లోతైన విశ్లేషణ. సరే, ఇప్పుడిదంతా విన్న తర్వాత ఒక ఆలోచన రేకెత్తించే అంశాన్ని ఇక్కడ వదిలివెడుతున్నాం. ఒకసారి ఆలోచించాల్సిన విషయమేమిటంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ భౌతిక వస్తువులకు అంటే కార్లు, ఫోన్ల లాంటి వాటికి బీమా చేయిస్తున్నారు. అవునా, అది చాలా సాధారణమైపోయింది. కాని వాటిని పక్కన పెడితే ఎవరికి వారు తమ వ్యక్తిగత జీవితాల్లో మరింత లోతుగా గమనించాల్సిన మరియు రక్షించుకోవాల్సిన అసలైన ఆర్థిక ముప్పు ఏదైనా దాగి ఉందా అని ప్రశ్నించుకోవాలి. ఆ ముప్పును మీరు సరైన చట్టపరమైన కవచంతో రక్షించుకుంటున్నారో లేదో ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.